ఓటర్ల జాబితా తప్పులను సరిదిద్దే ఎస్ఎస్ఆర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులు అంటే BLA-2 సిద్ధంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు అంటే BLOలు అందుబాటులో లేకపోవడం వల్ల పనులు సాగడం లేదు. సరూర్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వలసలు, మరణాలు, డబుల్ ఓట్ల వల్ల ఓటర్ల జాబితాలో భారీ వ్యత్యాసాలున్నాయి. వీటిని సరిచేయడానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఓట్లు డిలీట్ అవుతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. BLOలు ఇంటికి వచ్చినప్పుడు సరైన వివరాలు ఇచ్చి సహకరించాలని, ఒకవేళ వారు రాకపోతే హెల్ప్ లైన్కు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. ఇస్తారన్నమాట. వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోటి ఇంటింటికి వెళ్లి వాళ్ళ ఓటర్ జాబితాలో ఉన్న తప్పులను వాటిని అన్నిటినీ సరిదిద్దే ఒక ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియ మన తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యింది. అయితే ఇప్పుడు సరూర్ నగర్ డివిజన్ లో ఈ ఏరియాలో ఎలా జరుగుతుందో ఒక్కసారి కనుక్కుందాం. నమస్తే అమ్మా. SIR కోసం అని చెప్పి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చారా మీ ఇంటికి? ఒక ఫామ్ తీసుకొని వస్తారు. రాలేదు, ఎవరు రాలేదా అమ్మా? ఇక్కడ మొత్తం ఈ ఏరియా SIR రాలే, చెక్ చేయడానికి రాలే. ఓట్ల కోసము ప్రభుత్వం నుంచి ఆఫీసర్లు వస్తారు, ఇట్లాంటి ఫామ్స్ తీసుకొని వస్తారు అనమాట. వచ్చిండ్రు ఎవరన్నా? SIR కోసం అని చెప్పి BLO ఫామ్ తీసుకొని వచ్చి ఇచ్చిండ్రా? ఇట్లాంటిదేమో మన ఇంటికి రాలే, మన చేయడానికి దేనికి రాలేదు. ఒక ఇట్లుంది మన దేశ అదేమన్నా స్కీమ్స్ విషయంలో ఏమన్నా ఉన్నాయనంటే ప్రభుత్వం మంచి మంచి స్కీమ్స్ పెడుతుంది, పాలసీలు పెడుతుంది. కానీ వాటిని క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా, అంటే ఈజీ గోయింగ్ పనుతీరు అనమాట. మెల్లగా చూసుకుందాంలే అని చేయడం వల్లనే ఈ రోజు మనకి ఇంత ప్రాబ్లం అవుతుంది సామాన్య ప్రజలకు. ఇది ఎట్లుందంటే ఉదాహరణ చెప్తా. పెళ్లికని చెప్పి అందరినీ పిలిచిండ్రు, చుట్టాలు అందరు పోయిండ్రు, కానీ పిల్లగాడు మాత్రం దానికి రాలే. ఈ రోజు ప్రభుత్వం నుంచి నిర్వహించాల్సిన BLOలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కానీ ఇతర పార్టీలలో నుంచి BLA-2లు ఇప్పుడు మాలాగా మేము ఇట్లా అందరూ కూడా ట్రైన్డ్ అయ్యి అందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం నియమించిన వాళ్ళు మాత్రం రావట్లేదు. దయచేసి కలెక్టర్ గారు మీరు ఒక్కసారి దీనిపైన దృష్టి సారించండి. సరూర్ నగర్ డివిజన్ లో BLOలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా పనులు నిర్వహించడం లేదు. మేము ఫోన్ చేస్తే ఇంతవరకు వాళ్ళకి ఫామ్సే అందలేదు అని చెప్తున్నారు అని అంటే ఒక్కసారి మీరు వీటిపైన దృష్టి సారించండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మాది సరూర్ నగర్ డివిజన్. జనరల్ గా కూడా ఓటర్ జాబితాలో 75,000 ఓటర్లు ఉంటారు. కానీ లెక్క ప్రకారంగా వచ్చి ఓట్లేసి పోలింగ్ అయ్యేది మాత్రం కేవలం 25,000. మిగతావన్నీ డిలీటెడ్ ఓట్స్, మైగ్రేటెడ్ ఓట్స్, ఇక్కడ ఉండి వేరే దగ్గర ఉన్న డబుల్ ఓట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లాంటివి మీరు ప్రాపర్ గా చేస్తేనే, స్క్రూటినీ చేస్తేనే మంచిగా అవుతుంది. ఇది సరూర్ నగరే కాదు, మొత్తం GHMC పరిధిలో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రత్యేకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అంటే SIR అనే పేరుతో దీన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో దీని అమలుకు సంబంధించి అయితే క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికి పాలకుల డోలతనమే కారణమని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీడియా ప్యానలిస్ట్ మరియు సరూర్ మాజీ BJP కార్పొరేటర్ అయిన ఆకుల శ్రీవాణి అంజన్ తెలియజేశారు. ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకోవడమే కాకుండా ఈ SIR అనే కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించి BLOలు ప్రతి బూత్నుకు రేటు MROలు కానీ కలెక్టర్లను నియమించారని కూడా ఆమె చెప్పారు. అయితే BLO ముఖ్యంగా SIR అనే కార్యక్రమం అమల్లో మాత్రం ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నిర్వాహకం మాత్రం క్లియర్గా కనిపిస్తున్నదని శ్రీవాణి అయితే మండిపడ్డారు. ఇది పెళ్లికి చుట్టాలైతే వచ్చారు కానీ అటు పెళ్లి కొడుకు కానీ ఇటు పెళ్లి కుమార్తె ఏది అనే రీతిలో ఈ చందం ఉందని కూడా ఆమె తీవ్రస్థాయిలో ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా SIR అనే కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం తరఫున BLOలను నియమించడం జరిగిందని, అదేవిధంగా పార్టీలు కూడా BLA-2లను కూడా నియమించడం జరిగిందని ఆకుల శ్రీవాణి తెలియజేశారు. అయితే BLA-2లు కూడా ఇప్పటికీ
క్షేత్రస్థాయిలో సహకరించేందుకు ట్రైనింగ్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అయితే బిఎల్ఓలు ఎక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళ జాడే కూడా ఇంతవరకు లేదని కూడా ఆమె చెప్పారు. ఇదే విషయం ఆమె చేసిన ఇంటింటి తిరిగే పాదయాత్రలో కూడా ప్రజల నుంచి ఇలాంటి సమాధానాలే వస్తున్నాయని కూడా ఆకుల శ్రీవాణి అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 నెలల నుంచి అత్యంత కీలకమైన ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం, ముఖ్యంగా అధికార యంత్రాంగం నిర్వాహకానికి సంబంధించి సర్వత్రా ఆమె అయితే ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ఓటర్లు, ఎగ్జాంపుల్ సరునా డివిజన్ అటు ఆ పరిధిలో అయితే 75,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు 25,000 మంది ఉండే పరిస్థితి ఉందని, చాలా మంది మైగ్రేట్ కావడం లేదా చనిపోవడం వంటి అనేక వివరాలను నమోదు చేయాల్సిన కీలకమైన తరుణంలో బిఎల్ఓల అడ్రస్ లేకపోవడం అనేది విచిత్రంగా ఉందని కూడా ఆమె తెలియజేయడం అయితే జరిగింది. అయితే దీని గురించి అయితే మాకెందుకులే అనే రీతిలో అధికార యంత్రాంగం ఉండకూడదని కూడా ఆమె క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిస్తారు, డిలీట్ చేస్తారనే ఆందోళన మాత్రం ప్రజలకు అవసరం లేదని కూడా ఆకుల శ్రీవాణి ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇది ఒక సరునా డివిజన్లో ఉన్న సమస్య మాత్రమే కాదని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య ఉండడం ఆవేదన కలిగిస్తోందని కూడా ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు పర్యటించే విధంగా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చొరవ తీసుకొని రెవెన్యూ యంత్రాంగం కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తూనే, మరోవైపు బిఎల్ఓల జాడ లేకపోవడం, తర్వాత బిఎల్ఓలు పలు ఇండ్లకు రాని వారు ఎవరైనా ఉంటే తాము ఇచ్చే హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఆకుల శ్రీవాణి అయితే విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగంపై కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఆకుల శ్రీవాణి సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయం తాను ఇంటింటి తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందనను తాను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతుందని ఆమె చెప్పారు. అటు మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, ఓటర్లను కూడా ఆమె స్వయంగా కలుసుకొని వారికి భరోసా ఇస్తూ తాము అండగా ఉంటామని ప్రత్యేకంగా ఆకుల శ్రీవాణి అయితే తెలియజేయడం జరిగింది.